శంకాలమ్మ తల్లి దీవిల్లమ్మ కోవేట్ నుంచి కోటేశ్వరరావు వాళ్ళ ఫ్యామిలీ పేర్ల మీద పూజ చేయమన్నారు. పూజ చేశాను. 3000 పదార్లు పంపించారమ్మ. 2000 అమ్మవారి పూజల కొరకు 1016 రూపాయలు ఉండీల పోయినాటికి 201 రూపాయలు నాకు పూజ చేసినందుకు. వారికి వాళ్ళ కుటుంబానికి అంకాలమ్మ తల్లి దీవెనలు ఉండాలని పూజ చేశాను. వాళ్ళ పేర్లు వచ్చేసి ఆయన పేరు కోయట్లుండి, ఆయన పేరు కోటేశ్వరరావు, వాళ్ళ భార్య పేరు జ్యోతి, హాసిని, మోహన్ వంశీ పేర్లు యానాదయ్య. వారికి వాళ్ళ కుటుంబానికి అంకాలమ్మ తల్లి దీవెనలు ఉండాలని పూజ చేశాను. నాయన మీరు అక్కడి నుంచే చూసి దండం పెట్టుకోండి, మీకు కూడా కోయట్లు ఏ ఇబ్బంది రాకుండా మంచి జరుగుతుంది. సరేనా? చూసి దండం పెట్టుకోండి. అయిపోయింది. దీవెనలమ్మ నరసింహగాయపల్లి నుంచి వచ్చారు కదా ఇందనక. వాళ్ళు అమ్మవారికి పూల దండలు, చీర అవన్నీ ఇచ్చారు. మా ఒక ఆమె వాళ్ళ భర్త వచ్చేసి కోయట్లో ఉండడని ఈ చీర పూలమాలలు అందించారు. వారికి వాళ్ళ కుటుంబానికి మంచి జరగాలని పూజ చేశాను. సరేనా? ఇంకొక ఆమె వచ్చింది కాదమ్మా, వాళ్ళు అమ్మితే ఆమె అమ్మవారికి 5000 పదార్లు ఇచ్చిందమ్మా డబ్బులు. వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి మంచి జరగాలని పూజ చేశానమ్మా. సరేనమ్మా? నరసింహగారిపల్లి ఇది ఇక్కడ మా దగ్గరే, కడప జిల్లా ఒంటిమిట్ట దగ్గర. సరేనా? ఒక ఆమె వచ్చేసి 5000 పదార్లు ఇచ్చింది, ఒక ఆమె వచ్చేసి సాంగ్యం తీసుకొచ్చిందమ్మా. అందరికీ వాళ్ళకనే కాదు ప్రతి ఒక్కరికి మెసేజ్ చేసిన వాళ్ళకు, పూజ చేసిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి అమ్మవారిని అక్కడి నుంచి చూసి దండం పెట్టుకున్న వాళ్ళకి మంచి జరగాలనే పూజ చేస్తా. చాలా అంటే చాలా సత్యమైన తల్లి, గ్రామదేవత. ఏమన్నా మాస్క్ నెంబర్లు ఉంటాయి, మాస్క్ అవద్దు. నాకుండేది ఒకే ఒక నెంబర్ 6300549127.